మధ్య వీళ్ళింట్లో ఉయ్యాలు ఉండేది అమ్మగారి ఇంట్లో. అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటూ ఆలోచన చేసుకుంటూ, అమ్మ ఇది పరిస్థితి, ఇట్లా అనుకుంటే, నాయన నీకు దొరుకుతాయిలే, ఇబ్బంది లేదులే అని ధైర్యం చెప్పి మాకు అంటే రూపాయి కూడబెట్టుకొని మేము యజ్ఞానికి వెళ్ళి ఆ బోధని గ్రహించాం. 10 రూపాయలు కూడా ఉండేది లేదు జోబీలో. నేను బత్తాయి కనిపెట్టి అమ్మగారు టంక రోడ్లో ఉండేది. కానీ అక్కడికి రోజు వెళ్ళేది, అమ్మగారు కాఫీ ఇచ్చేది, తాగేది, కూర్చునేది. అక్కడ మేము భగవంతుడి విషయాలు, నేను భజన పాడుతూ ఉంటే మేమందరం కూర్చొని ఆ ఉయ్యాలు కూర్చొని భజన చేసుకొని అదొక సత్సంగం ప్రతిరోజు. అట్లాగే విశాఖపట్నం, కడప అనేక రకాలైన యాత్రలన్నీ మేము చేసినప్పటికి కూడాను ఆ యజ్ఞంలో మేము కలిసికట్టుగా ఉండి అక్కడ భగవన్ నామం చెప్తుంటే ఆ గ్రౌండ్లో ఉర్రుతూగిపోయేది. ఆ ర్యాలీలో, స్వామీజీ ర్యాలీలో నేను పాడుతూ ఉంటే మా సత్సంగంలో, నెల్లూరు సత్సంగంలో చిన్నప్పుడు నేను సత్సంగంలో నేనే బాగా పార్టిసిపేట్ చేసేది. సత్సంగంలో పాటలు నేనే ఎక్కువ పాడేది కూడా, భజనలు కూడా. ఏదో భగవంతుడు ఇచ్చిన గురుదేవులు వారు ఇచ్చినటువంటి అనుగ్రహం, అందరూ గురువు తొలగేది. అట్లా ఈరోజు కేవలం ఇటీవల నా నెంబర్ తీసుకొని వారు నాకు ఫోన్ చేసి, అన్నా నేను అనగానే ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు. 20 ఏళ్ళు మేము మాట్లాడుకుని అమ్మగారితో మాట్లాడేది. కానీ వాస్తవం ఏంటంటే నాకుండేటటువంటి ఈ పని ఒత్తిడి వల్ల అమ్మని నేనే చూద్దాం అనుకున్న పోయి, కానీ తల్లి ప్రేమ ముందర బిడ్డ ప్రేమ ఓడిపోయింది. ఆమె నన్ను చూడడానికి వచ్చింది.